గ్రూప్ 1 ఉద్యోగాల పేరిట టోకరాట, నలుగురు సభ్యుల ముఠా మోసం, మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద 2.5 కోట్లు వసూలు. మాజీ పోలీసు అధికారి కుటుంబం వద్ద 2.5 కోట్లు, మరి ఆ పోలీసు అధికారి ఏం తెలియకల్లోడు 2.5 కోట్లు ఇచ్చారట. నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఓ ముఠా గ్రూప్ 1 ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లలో వసూలు చేసినట్టు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు, హైదరాబాద్కి చెందిన ఇద్దరు, వీరిలో ఓ మహిళ కలిపి ముఠాగా ఏర్పడ్డారు. తమకు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయని, గ్రూప్ 1 పరీక్ష మొదలుకొని ఉద్యోగం వచ్చే వరకు అన్నీ తాము చూసుకుంటామని చెప్పి పలువురుని నమ్మించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. పోలీసు అధికారి పోస్టులు సైతం ఇప్పించారని ముఠా సభ్యులు ప్రచారం చేసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తూ పలువురిని నమ్మించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఈ ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారట. ఇది ఒకటి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన కరోనా సమయంలో మృతి చెందిన ఓ పోలీసు అధికారి కుమారుడికి గ్రూప్ 1 డిఎస్పీ ఉద్యోగం ఇప్పిస్తానని నియమించిన ముఠా ఆ కుటుంబ సభ్యుల నుంచి ఏడాది కిందట దశలవారీగా 2.5 కోట్లు వసూలు చేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యులు నెలదీగా ముఠా సభ్యులు తప్పించుకు తిరుగుతున్నారు. ఇది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్కి సంబంధించి చనిపోయిందట ఆయన. వాళ్ళ కొడుకు కూడా డిఎస్పీ ఉద్యోగం ఇస్తానంటే 2.5 కోట్లు ఇచ్చిండు 1 ఇయర్ బ్యాక్, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ గ్రూప్ 1 లీకేజీ ఆ కథ జరిగినప్పుడు అవుతుంది. మొత్తం 2.5 కోట్లు తీసుకొని ఉడాయించారట. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారట. అందుకే నిరుద్యోగులారా, ఇట్లాంటి అపోహల్ని, ఇట్లాంటి ప్రచారాలని, ఇట్లాంటి మోసగాళ్ళ ముఠాని నమ్మి మోసపోవద్దు. డబ్బులు ఎవరికి ఇవ్వకుండాని ఆల్రెడీ ప్రభుత్వం చెప్తుంది, టీఎస్పీఎస్సీ చెప్తుంది. ఇట్లాంటి ముఠాతోనే అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు డబ్బులు పోగొట్టుకొని ఫలితం ఉండదు. ఇది కాబట్టి నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు అనేది మనం చెప్తుంది. ఇది ఈనాడు సంబంధించి.